ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాలం మన్నా అనబడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీకోసం అనిత్యము మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యలో ఒక చిన్న విన్నపాన్ని చేస్తూ ఉన్నాను. వీలైతే ఈ వీడియో చూసిన అందరూ ఒక లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా ప్రభు ప్రేమ బట్టి తెలియపరుస్తున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 66వ అధ్యాయం లో ఒక మాట రాయబడి ఉంది. 66:13 ఒక మాట ఉంది. చూడండి, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడ్డారు. దేవుని నామానికి మహిమా ప్రభావం కలుగును గాక. చూడండి, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించదను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవాది దేవుడు యెషయా భక్తుడి ద్వారా ఈ మాటలు విధంగా తెలియపరుస్తున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిత్యముగానే దేవుడు మనందరినీ ఆదరించునుగాక. ప్రియమైన వాళ్ళారా, సాధారణంగా సర్వసాధారణంగా ఈ లోకంలో మనం చూసుకున్నట్లు ఎవరు ఎవరిని ఆదరించలేరు. ఒకవేళ ఒక వ్యక్తిని ఆదరించాలంటే ఎంతవరకు ఆదరించగలరండి? ఈ లోకంలో ఏ మనుషుడు లేడు, ఎవరు ఎవరిని ఆదరించలేరు. కానీ ఈ లోకంలో ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, అదే ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయన అంటాడు, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నిత్యముగానే మిమ్మల్ని నేను ఆదరిస్తానని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఈ రోజు నీవున్న స్థితిగతులు ఏదైనా, నీవున్న పరిస్థితులు ఏదైనా, నీవు ఏ కఠినమైన పరిస్థితుల్లో నీవున్నా, ఓదార్పు చెందలేని స్థితిలో నీవు ఉన్నా, ఎవరు వచ్చి నిన్ను ఓదార్చినా, నిన్ను ఆదరించినా, నీవు ఆదరణ పొందలేనంత స్థితిలో నువ్వు ఏం కోల్పోయి ఉన్నా, సమస్తాన్ని నువ్వు నష్టపోయి ఉన్నా, నా ప్రభు నిన్ను ఆదరించగలను అని ఆయన వాక్కు తెలియపరుస్తున్నాడు. నాకు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు ఈ మాట ఆలకిస్తున్న మీరు ఎవరైనా సరే, ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా సరే, ఆదరణ లేక అల్లరిపోతున్నావా? ఆదరించేవారు లేక దిగులు చెంది ఉన్నావా? ఆదరించేవారు లేక కలత చెంది కన్నీరు కారుస్తున్నావా? అయితే ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా సరే, నిశ్చయముగా నా ప్రభువును ఆదరించునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిని వాళ్ళు చూడండి, ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నిజముగానే ప్రభువు అందరినీ ఆదరించదు. ఆయన ఎల్లవేళ్ళ సంసిద్ధంగా ఉంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉండి ఆయన నీకు మొరపెట్టినా, నీవు ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు ఆయనకు మొరపెట్టగలిగితే నిశ్చయముగా నీవున్న స్థితిలోనే ఆయన మన అందరినీ ఆదరించుటకు ఆయన సంసిద్ధముగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఒకే ఒక్క దేవుడు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మనం ఎక్కడ ఆదరించబడలేమండి. కానీ మన ప్రభువు నిజమైన దేవుడు. ఆయన ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నిజంగానే ఒకని తల్లి ఎంతగా ఆదరిస్తుందో, ఒకని తల్లి వాడిని ఎంతగా ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా వాక్యంలో ఉంటది, తల్లి అయిన మరచునేమో, తన చంటి బిడ్డలో గర్భంలో పుట్టిన చంటి బిడ్డైనా మరచునేమో గాని నేను మాత్రం నేను మర్చిపోను అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఒకవేళ తల్లి అయినా మర్చిపోతున్నావు గాని నేను మాత్రం నేను మరువను, చూడుము నా అరచేతులలో చెక్కుకొని ఉన్నానని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అంటే ఒకవేళ తల్లి అయినా మర్చిపోతున్నావు కానీ దేవుడు మాత్రం నేను మర్చిపోడండి. ఆయన అంటాడు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరిపైనా సరే ఆదరణ లేక అల్లడిపోతున్నావా? అయితే దేవుని పైన నువ్వు ఆధారపడగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే నిత్యంగా ఆయన నిన్ను ఆదరించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఒకని తల్లి వాని ఎలా ఆదరిస్తుందంటే, ప్రియమైన వాళ్ళరా, మీరెందుకు దాన్ని రాజేద్దరు, మీరు చంకను ఎత్తుకొనబడ్డారు. చూడండి, ఒక తల్లి ఆ బిడ్డను చిన్న ప్రాయంలో ఎలా చేస్తుందంటే చంకనెత్తుకొని తిప్పుతా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చంపిల్లన్నీ ఊరంతా ఎంత నెత్తి మీద బరువున్నా, ఒక చేతిలో బిందె ఉన్నా, ఒక చేతిలో ఎంత బరువున్నా, ఆ పిల్లోడు ఎంత బరువు ఉన్నప్పటికీ ఒక చంక పెట్టుకుని ఆ తల్లి ఊరు మొత్తం తిరిగి వస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవాదేవుడు అంటాడు,
నేను మిమ్మల్ని ఒక తల్లి వలె చంకనెత్తుకొని మిమ్మల్ని తిప్పుతాను. ప్రైజలా దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళని ఆలకించండి. ముదిని వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడును నేనే. నిజముగా ఈరోజు నీ తల్లి 9 నెలల్లో గర్భం దాల్చి కొంతవరకు ఒక వయసు వచ్చే వరకు మాత్రమే నేను మోయగలదు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాత్రమే నేను చంకనెత్తుకొని నేను మోయగలదు. అంతకు మించి నీవు అధికమైన బరువు పెరగకూడదు, నీ తల్లి మోయలేదు. కానీ దేవాది అంటాడు, నీకు ముదిని వచ్చు వరకు నేను చంకనెత్తుకొని నేను ముద్దాడుతానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవరివైనా సరే, నీ తల వెంట్రుకలు అన్ని నరిసి నీ వృద్ధాప్యంలోనికి వచ్చినా కూడా నిన్ను చంకనెత్తుకొని ఒక తల్లిలాగా కన్న తల్లి తన బిడ్డను ఎంత చక్కనెత్తుకొని ఎంత బరువున్నా ఆ బిడ్డను ఎంతగా అల్లరముద్దుగా చూసుకుంటుందో అట్టువలే నిన్ను కూడా నా దేవుడు చంకనెత్తుకొని ముద్దాడును గాక. ప్రేమైన వాళ్ళు అంటుంది, ఒక తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడించబడెదరు. ప్రజల పిల్లాడు ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి చంకనెత్తుకుంటుందండి. మోకాళ్ళ మీద ఆడించబడెదరు. చిన్నప్పుడు ఆ తల్లి ఆ కాళ్ళ మీద మోకాళ్ళ మీద వేసుకొని అటు ఇటు ఆడిస్తూ ఆ పిల్లాడు నిద్రపోయే వరకు, లేకపోతే ఆ పిల్లాడు ఏడుపు మానే వరకు ఆ పిల్లాడిని ఆ తల్లి ఆడిస్తుంది. ఇటువల్లే నిన్ను కూడా ఈరోజు నువ్వు ఉన్న కఠినమైన పరిస్థితుల్లో నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు, నువ్వెందుకు కృంగిపోయి ఉన్నావు, నీ స్థితిగతులు ఏదైనా, ఈ పరిస్థితులు ఏదైనా నిన్ను నా ప్రభు చంకనెత్తుకొని మోకాళ్ళ మీద ఆడించి నిన్ను లాలించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళరా ఆలకించండి మాటలు. ఆయన చంకనెత్తుకుంటాడంట, మోకాళ్ళ పైన ఆడిస్తాడంట, మోకాళ్ళ మీద ఆడిస్తాడు. తల్లి వలె మోకాళ్ళ మీద నిన్ను లాలిస్తాడు. ప్రేమిని వాళ్ళరా, తల్లిలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన రక్తమునే పాలుగా మార్చి ఆ బిడ్డకు తినిపిస్తుంది. తన రక్తమునే పాలుగా మార్చి ఆ బిడ్డకు తాపుతుంది. ఈ సృష్టిలో ఎవరు ఈ గొప్ప కార్యం చేయలేరు. కానీ దేవుడు అంటాడు, ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. పిల్లారా, నిజముగా ఆ పాలని రక్తముగా సైన్స్ చెప్తుంది, 1000 రక్తపు చుక్కలు మారితే ఒక పాల చుక్కగా మారుతుంది అంటే అంత రక్తాన్ని నీ కొరకే దారబోయగలిస్తే అదే ప్రేమతో దేవుడు ఈరోజు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అదే ప్రేమతో, అంతకంటే ఎక్కువైన ప్రేమతో ప్రభు నిన్ను ఆదరించును గాక. ప్రేమిన వాళ్ళ చూడండి, యోహాను శుభవర్తమానంలో ఒక మాట ఉంటుంది. యోహాను శుభవర్తమానంలో ఒక మాట, చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. మీకు చూపిస్తాను చూడండి. 6లో ఒక మాట ఉంటుంది, 6:35లో చూడండి. అందుకు యేసు వాదిట్టెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు. ప్రైజలా, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు. ఆయన వద్దకు వచ్చేవారు ఏనాటికి ఆకలి కొనరు. తల్లి ఏ విధంగా అయితే నిన్ను ఆకలి తీరుస్తుందో అదే విధముగా ఆయన వద్దకు వచ్చేవారికి ఆత్మీయమైన ఆహారముతో పెట్టి నిన్ను పోషించునుగాక. ఆయన వద్దకు వచ్చేవారికి వాక్యము అనబడిన ఈ జీవ వాక్యము ఆహారాన్ని నీకు భుజింపజేసి సమృద్ధిగా నీకు ఆకలి అనేది లేకుండా నీకు తృప్తి పరచునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఒక తల్లి వలె ఆయన ఆకలి తీరుస్తాడు. ఒకరోజు ప్రియమైన వాళ్ళారా, సముద్ర తీరాన యేసుక్రీస్తు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు పేతురు గారు వారితో కొందరు వెళ్ళి సముద్రంలో చేపలు పట్టడానికి వారెంతో ప్రయాసపడుతున్నారండి. వారెంత ప్రయాసపడినా ఒక్క చేప కూడా పడలేదు. ఆ ప్రాంతానికి దిగి వచ్చిన యేసుక్రీస్తుల వారు అని అడుగుతాడు, పిల్లారా మీ వద్ద తినటానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు వారు అంటారు, అయ్యా మా వద్ద తినటానికి ఏమీ లేదు, అతనంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా మాకు పడలేనప్పుడు యేసుక్రీస్తుల వారి ఒక చేపను బట్టి ఆయనే కట్టెపుల్లలు ఏరి ఆయనే ఆ చేపను కాల్చి ఆయనే ఆ చేపను తుంచి వారందరికి ఇచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే ఒక తల్లి వలె, పిల్లరా తింటకు నీ వద్ద ఏమైనా ఉన్నదే అంటే తల్లి వలె తన కడుపును చూస్తా ఉన్నాడు. అక్కడ తన బిడ్డల ఆకలి తీర్చాలి అనబడిన ఒక ఆతృతతో యేసుక్రీస్తుల వారు అక్కడ ప్రయత్నిస్తున్నారు. అంటే ఒకని తల్లి వాని ఆదరించిన రీతిగా మన ప్రభువులు కూడా మనం ఆదరించాలని, మన ఆకలి తీర్చాలని ఆయన ఉద్దేశం ఉన్నది. ఈరోజు ఆత్మీయమైన ఆహారం నీ కొరత ఉన్నదా? నా ప్రభు నిన్ను ఆయన జీవాహారం నేనే అంటాడు. ఆయన
ఆ జీవ ఆహారం అనుగుడు వాక్యముతో ప్రభువు నిన్ను తృప్తిపరుచునుగాక. ప్రేమైన వాళ్ళరా, ఆయన ఎలా ఆదరిస్తాడంటే వాక్యముతో నిన్ను ఆదరిస్తాడు, వాక్యము ద్వారా నిన్ను ఆదరిస్తాడు, వాక్యము నిన్ను నింపి సమృద్ధిగా నీకు భుజింపజేసి నిన్ను ఆదరిస్తాడు, నేను తృప్తిపరుస్తాడు. ఈరోజు నీవు ఈ వాక్యం ఇచ్చిన ఎవరైనా సరే వాక్యం ద్వారా నువ్వు సంతృప్తి పడుదుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళ రెండో చూస్తే ఆయన దాహాన్ని తీరుస్తాడు. అది యోహాను శుభవార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను శుభవార్తలో ఒక మాట ఉంటుంది, 4:14 ఒక మాట చూడండి, నేను చూపిస్తాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా తప్పిగొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వాడెప్పుడు తప్పిగొన్నడు. హల్లెలూయా. నేనిచ్చు యేసు మనకిచ్చు నీళ్లు నిత్యజీవముకై వానిలో ఊరేడి నేట బొక్కుగా ఉండని ఆయనతో చెప్పును. ఆయన నేనిచ్చే నీళ్లు తాగితే మరి అన్నటికీ దప్పిక కాదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు దాహం కొన్నావా? ఏ దాహం కొన్నావు? వాక్య దాహం కొన్నావా? ఇక లోకానుసరమైన దాహం కొన్నావు. ప్రేమైన వాళ్ళారా, తల్లి ఆ పిల్లాడికి ఏ విధంగా అయితే గడికి ఆ బిడ్డకి ఎలాగైతే నీళ్లు తాపుతుందో, ఆ దప్పిగొనడేమో గొంతారిపోతుందేమో అన్నట్లుగా ఆ తల్లి ఆ బిడ్డకు ఏ విధంగా అయితే ఆ గ్లాస్ పెట్టి నీళ్లు తాపుతుందో, అదే రీతిగా ఆయన దాహాన్ని తీర్చకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ దప్పిగొనడు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఒకవేళ ఈరోజు దప్పిగొన్నట్లయితే ఈ వాక్యాన్ని విను, నా ప్రభువు నేను నీ దాహాన్ని తీర్చును గాక. ప్రేమైన వాళ్ళరా, ఒక తల్లి వారిని ఆదరించినట్లుగానే నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పిన దేవుడు ఏనాటికి మనం చేయి విరవడండి. ప్రేమైన వాళ్ళరా, మీరు ఆలోచించండి, ఒక పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఎవరికి తెలియదు ఇది వాడు ఎందుకు ఏడుస్తున్నాడు, వాడు ఎందుకు ఏడుస్తున్నాడు. ఒకవేళ మనం ఏడిస్తే తినే కొనిస్తాం, ఒకవేళ మనం ఏడిస్తే పిల్లలు ఏడుస్తుంటే మనం ఏదో చేయాలని చూస్తాం, కానీ ఆ తల్లికి మాత్రమే తెలుసు వాడు ఆకలితో ఏడుస్తున్నాడా, దెబ్బకై ఏడుస్తున్నాడా, నిద్ర వచ్చి ఏడుస్తున్నాడా, పొట్ట నొప్పి వచ్చి ఏడుస్తున్నాడా, కాళ్ళ నొప్పి వచ్చి ఏడుస్తున్నాడా అనేది ఆ తల్లికి మాత్రమే తెలుసు అండి. అప్పుడు ఆ తల్లి వాడిని చంకనెత్తుకుని అటువంటి తిప్పినప్పుడు వాడిని ఏడుపు మంటాడు, లేకపోతే ఆ తల్లి వాడికి పాలిచ్చినప్పుడు వాడు ఆ ఏడుపు మంటాడు, లేకపోతే ఆ తల్లి వాడికి ఆ దాహాన్ని తీర్చినప్పుడు వాడు ఆకలి దాహం తీరిన వాడు ఏడుపు మాంటాడు. అంటే ఆ పిల్లాడికి ఏమొచ్చిందో తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఈరోజు అటువలే ఈరోజు నీకు వచ్చిన సమస్య ఏదైనా, నీకు వచ్చిన పరిస్థితి ఏదైనా, నీకొచ్చిన కష్టం ఏదైనా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నీ ఉన్నా, ఎవరు నీ గాథ నీ మొర వినటానికి ఎవరో లేకపోయినా, ఆకాశమందున దేవుడు నీ స్థితిగతులను నిశ్చయముగా చూసి నిన్ను ఆదరించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడనే వాస్తవాన్ని నువ్వు మరవకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించని చెప్పిన దేవుడు ఎన్నటికీ మన చేయి విరవడండి. ప్రేమిని వాడారా, చూడండి, ఇంకో మాట కూడా చూపిస్తాను. ఆయన లాలిస్తాడు. మత్తయి శుభవార్తలో ఒక మాట ఉంటుంది, మత్తయి 11లో ఒక మాట చూడండి. పదకొండులో 25లో, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ప్రజల ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, అంటే ఆయన లాలిస్తాడు. నా వద్దకు వచ్చి మీరు విశ్రాంతి పొందండి, రెక్కల చాటులో మీరు విశ్రాంతి పొందండి, మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు నెమ్మదిగా ఉండండి. ప్రభు మనం లాలిస్తా పిలుపునిస్తా ఉన్నాడు. తల్లి ఆ బిడ్డను ఏ విధంగా అయితే లాలిస్తా ఉండు, తల్లి ఏ విధంగా అయితే చంకనెత్తుకొని లేకపోతే మోకాల మీద ఆడిస్తూ వాడు ఏడుస్తూ ఉంటే వాడిని ఎలాగైతే లాలిస్తా ఉందో, వాడు మారం చేస్తుంటే వాడిని ఎలాగైతే లాలిస్తుందో, అదే రీతిగా ప్రభువులను లాలిస్తానని సెలవిస్తా ఉన్నాడు. ప్రేమిన వాళ్ళారా, ఈరోజు అందరూ విడిచిపెట్టారని, నాకు తల్లి లేరు, తండ్రి లేరు, ఒక అనాథమని, ఒకవేళ నీవు ఒంటరిగా ఉండి ఒంటరి స్థితిలో దిగులు పడి కలత చెంది ఉన్నావేమో, నా ప్రభువు నిన్ను లాలించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు ఆయన వైపు చూడగలిగితే నా ప్రభు నిశ్చయముగా నిన్ను లాలించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళారా, ఆయన కనికరిస్తాడు, ఆయన మనల్ని నిశ్చయంగానే కరుణిస్తాడండి. ఈ లోకంలో ఎవరు కరుణించినా కనుకరించకపోయినా, నువ్వెంత గోడు వెలుచుకోకపోయినా, చూడండి, ఒక తల్లి ఈ బిడ్డ తండ్రి వద్దకు వెళ్ళి నాన్న నాకు ఇది కావాలి అని అడగలేడు కూడా. కారణం ఏంటంటే భయము. కానీ తల్లి వద్దకు వెళ్ళి అమ్మ నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు ఆ తల్లి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ భర్త వద్ద చెప్పి, ఏమండి వాడికి ఇది కావాలంట, అది ఇవ్వండి అని ఆ తల్లి వాడిని కనికరించి వాడిని కరుణించి ఆ భర్తకు చెప్పి, వాడి పిల్లాడి తండ్రికి చెప్పి వాడికి కావలసిన ఆట వస్తువైనా
వాడికి కావలసిన సైకిలో, బొమ్మో, బాలో, బ్యాటో ఏదో ఆ వస్తువుని ఆ కనికరించి ఆ తల్లి ఇప్పిస్తుంది. అంటే చునుకుగా చలువుగా తండ్రి వద్దకు పోలేనప్పుడు తల్లి వద్దకు మాత్రం చాలా చులకనగా వచ్చేస్తాడు. అంటే తల్లిలో ఉన్న గొప్పతనం అది. ప్రియమైన వాళ్ళ దేవుని వైపు సెలవిస్తా ఉంది, ఆయన నిన్ను కనికరిస్తాడు. నీవు ఈరోజు నీకు ఏది కావాలో నువ్వు అడగగలిగితే, నీకు ఈరోజు ఏం అవసరమైనదో ప్రభు నువ్వు అడగగలిగితే, అయ్యా నాకు ఇది కావాలి నాయన, అయ్యా నన్ను ఆశీర్వదించు, లేకపోతే నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డల జీవితాన్ని నువ్వు దీవించు, నువ్వు కోరుకోగలిగితే, నువ్వు ఏది కోరుకున్నా, నువ్వు ఏమి అడిగినా నిత్యంగా నువ్వు కనికరించి నీ పైన కరుణను చూపించి నువ్వు ఆశపడిన ఏదైనా సరే నా ప్రభు నీకు దయచేయును గాక. ప్రేమిన వాళ్ళ ఈ లోకంలో ఎవరు మనల్ని కనికరించకపోయినా ఆకాశం అందున్న మన దేవుడు మనల్ని తల్లిలా ఆదరించుకు సిద్ధముగా ఉన్న దేవుడు మనల్ని కనికరించును గాక. ఆయన మనల్ని కనికరించును గాక. ప్రేమైన వాళ్ళరా, ఆయన మన పట్ల జాలి చూపిస్తాడు. ఆయన మన పట్ల జాలి చూపిస్తాడండి. ఈ లోకంలో ఎవరు మన పైన జాలి చూపించరు, కానీ ఆయన దేవుని వైపు సెలవిస్తా ఉంది, ఆయన మన పట్ల జాలి చూపిస్తాడంట. ఒక తల్లి తన బిడ్డ పట్ల జాలి చూపిస్తుంది. అదే రీతిగా ఆకాశమందున దేవుడు మన పట్ల ఒక జాలిని చూపిస్తాడండి. ఆయన బాధపడితే ఆయన హక్కును చేర్చుకొని మనల్ని ఓదారుస్తాడు. చూడండి, మత్తయి సువార్తలో మాట ఉంటుంది, మత్తయి 5:4 మాట ఉంటుంది, చూడండి, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఈరోజు నువ్వు దుఃఖంగా ఉన్నావు కదా, ఈరోజు నువ్వు కన్నీటి మధ్యలో నాట్యం చేస్తా ఉన్నావు కదా, ఈరోజు నువ్వు వేదనతో నిండి ఉన్నావు కదా, ఈరోజు నువ్వు బరువెక్కే హృదయంతో ఈ మాటలు వింటున్నావు కదా, ఏదో సమస్యలు చిక్కుని నువ్వు అల్లాడుతున్నావు కదా, ఏదో ఇబ్బందులు అవమానకరమైన పరిస్థితులు నువ్వు ఉన్నావు కదా, ఎవరు నిన్ను అనవసరంగా నిందించి నిన్ను దుఃఖపెట్టారు కదా. అయితే దుఃఖపడుతున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, నా ప్రభువు నిన్ను హక్కున చేర్చుకొని ఆయన నిన్ను ఆదరించునుగాక. నువ్వు ఈరోజు బాధపడుతూ ఉంటే నిన్ను హక్కున చేర్చుకొని నిన్ను నీ దుఃఖాన్ని కొట్టివేసి ఆయనకు ఆనందాన్ని కలుగు చేయను గాక. ప్రేమైన వాళ్ళారా, ఆయన రోగంతో బాధపడుతూ ఉంటే ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నువ్వు జబ్బు చేసి పడి ఉంటే ఆయన నిన్ను ఆ రోగాన్ని తొలగిపోయినట్లుగా ఆయన ప్రయాసపడతాడండి. ప్రేమైన వాళ్ళు ఇంకొంటది, మన తప్పుల్ని క్షమించే గుణము తల్లికే ఉంటుంది. కుమారుడు ఎంత చెడ్డవాడైనా, వాడు ఎంత పనికిమాలిన వాడైనా ఆ తల్లికి మంచివాడుగానే కనపడతాడు. నా కుమారుడు మంచివాడు. మీరు గమనించండి, సమాజంలో కూడా వాడు ఎంత పెద్ద తప్పు చేసి వచ్చినా కూడా ఆ తల్లినేమంటే నా కొడుకు చాలా మంచివాడు, నా కొడుకుని ఎవరో చెడగొట్టారు, నా కొడుకు అలాంటి వాడు కాదు అని ఆ తల్లి అనుభూతుంది. ఒకవేళ వాడు చేసిన తప్పు ఆ తల్లికి కనపడుతున్నప్పటికీ, కానీ ఆమెపై, ఆ కొడుకుపై ఆమెకున్న ప్రేమ ఆ తప్పుల్ని క్షమించగలిగే మనసు ఉంటుంది. అలాగే ఈరోజు నువ్వు ఏ పాపంలో ఉన్నా, ఏ ద్రోహంలో చేసిన వాడు అయినా, ఎంత దోషంలో ఉన్నా, ఎంత చెడు వ్యసనాల్లో నువ్వు బానిసైపోయినా, నువ్వు ఆయన వైపు చేతులు చాచగలిగితే ఆయన నిత్యముగా నీ పాపాలన్నింటినీ పరిహరించటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ తప్పిపోయిన కుమారుని ఏ విధంగా అయితే ఆయన క్షమించాడు, ఈరోజు నీ పాపాలను కూడా ప్రభు క్షమించటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ ఒప్పుకోగలమా? అయ్యా నేను దోషిని, నేను ద్రోహిని అంటూ దావీదు వలె నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన నిత్యంగా నీ పాపాలన్నింటినీ క్షమించటకు, ఒక తల్లి వలె ఆదరించటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ ఇంకా ఉంటది, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆ మధ్య ఢిల్లీలో లేని ఒక సంఘటన నన్ను ఎంతగానో గాయపరిచింది. ఆ సంఘటన ఏంటంటే, లేక ఆమె గర్భం దాల్చింది. గర్భం దాల్చినప్పుడు ఆ మాసములు నిండాయి, ఇంకా డెలివరీ సమయం ఆసనమైపోయిందండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, తల్లి అయిన బ్రతుకుద్ది, బిడ్డ అయిన బ్రతుకుద్ది, ఇద్దరిలో ఒక్కరే బ్రతుకుతారు, ఎవరు కావాలి కోరుకో అన్నప్పుడు ఆమె నిశ్చింతగా మొహమాటం లేకుండా, ఆ సందేహం లేకుండా చెప్పేసిన మాట ఏంటంటే, నన్ను చంపేసి నా బిడ్డను బ్రతికించండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, యావత్ ప్రపంచాన్ని ఈ సంఘటన కదిలించింది. ఒకవేళ ఈ మాట అబద్ధమైతే మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోండి, యూట్యూబ్లో ఆ వీడియోలు మీకు కనపడతాయి. ఆ తల్లి చూడండి, నన్ను చంపేసి నా బిడ్డను కాపాడండి అని చెప్పిందండి. వారు ఆ డాక్టర్లకి ఆ మాట
చేటుకు బాధకరమైనప్పటికీ కానీ ఆమె ఇష్టానుసారంగా ఆమె ఆమె కలిగిన ఆశను బట్టి ఆమెకున్న నేను గుండ్రాలను నిలబడకూడదు, నా బిడ్డ బ్రతకాలని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ఆ డాక్టర్లు ఆ తల్లిని చంపి ఆ బిడ్డను ఆడబిడ్డను బ్రతికించి వారు ఆ తండ్రికి అప్పచెప్పారు. ప్రేమిని వల్లరా ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది. ప్రాముఖ్యంగా నా కంట నీరు ఆగలేదండి ఈ సంగతి చూశాక. ఎందుకు ఈ మాట చెప్తుందంటే దేవుడు మన కొరకై ప్రాణం పెట్టాడండి. ఈరోజు నీ కొరకై, నా కొరకై, ఈ లోకంలో ప్రతి ఒక్కడి కొరకై ఆయన ప్రాణాన్ని ధారాళంగా ధారపోశాడు. ఆయన విడవకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి రిక్తునిగా ఈ లోకానికి దిగివచ్చి నీ కొరకై, నా కొరకై కల్వారి సిలువలో ఆయన మన కొరకై ప్రాణాన్ని ధారాళంగా ధారపోశాడండి. ఒక్కని తల్లి వాడిని ఆదరించిన రీతిగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్న దేవుడు ఏమైన వాళ్ళారా ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నా, నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా నిశ్చయముగా ప్రభు మనం ఆదరించును గాక. ప్రేమిన వాళ్ళరా ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, ఈ మాటలు ఈ ఆలకిస్తున్న ఎవరైనా సరే, ఆదరణ లేక అల్లాడిపోతున్నావా? శ్రమల శోధనల మధ్యలో, కన్నింటి కలవరాల మధ్యలో నువ్వు నాట్యం ఆడుకుంటూ ఏమి చేయాలో దిక్కు తోచక ఏదో చేసుకోవాలని నువ్వు అల్లాడిపోతున్నావేమో, ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, నా ప్రభువు నిశ్చయముగా నిన్ను ఆదరించునుగాక. నీకున్న శ్రమను, నీకున్న శోధనను తొలగించి ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నా ప్రభువు నిన్ను ఆదరించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి అయ్యా ఈ శుభవేళ స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. నైనా ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాతో మాట్లాడారు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పారు. దేవా, నిత్యముగానే మీరు మిమ్మల్ని ఆదరించుటకు సంసిద్ధంగా ఉన్నారు తండ్రి. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభువా, వారి జీవితాల్లో కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ మాటలు వారి జీవితంలో ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని మీరు ఆదరించండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్కరిని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని, వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.